బాలీవుడ్ వాళ్ళు మన సౌత్‌ని ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. అది తర్వాత సంగతి. హిందీ ఆడియన్స్ కూడా సౌత్ యాక్టర్స్‌ని ఎప్పుడో వాళ్ళ మనసులో పెట్టేసుకున్నారు. ద ఓన్లీ రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా దీనికి ఎక్కడ బీజం పడింది చెప్పనా? మన సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత చాలామంది బాలీవుడ్‌ని బాయ్కాట్ చేశారు. తర్వాత కొత్త మంది రావడం మానేశారు. అక్కడ కొత్త సరుకు లేదు. ఉన్నోళ్ళు ఎక్కువ సినిమాలు ఏం చేయట్లా. ఎప్పుడో కానీ 1, 2 సినిమాలు రావట్లేదు ఇప్పుడు బాలీవుడ్లో. చూస్తున్నావు కదా, ఇండస్ట్రీ మొత్తం ఏదో రకమైంది. మరి ఆ డైరెక్టర్స్ అందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ ఏమయ్యారు అంటే మహా డైరెక్టర్స్ కూడా అందరూ వెబ్ సిరీస్ల మీద పడ్డారు. ఇంకా అంటే థియేటర్స్కి జనాలు రారన్న క్లారిటీ వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి వాళ్ళు ఏం చేశారు, ఓటీటీలో చాలా 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 రిలీజ్ చేసుకుంటే ఇన్ని రిలీజ్లు అవుతున్నాయి ఓటీటీలో. సో అట్లా పరంపర సాగుతున్న టైంలో థియేటర్స్ ఖాళీ అయ్యాయి. అక్కడ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆ థియేటర్స్ని మాల్స్ చేద్దామా, ఫంక్షన్ హాల్స్ చేద్దామా అనే రీతిలో ఉండగా వాళ్ళకు ఒక వరంలా దొరికింది తెలుగు సినిమా. దీనికి బీజం పడింది ఫస్ట్ కార్తికేయ. మొన్న రీసెంట్ డేస్లో చెప్తున్నా, కార్తికేయ, బూల్ బులయ్య, గంగూబాయి కత్తియావాడ అవి లాస్ట్ ఇంకా బాలీవుడ్లో హిట్లు ఇంకా లేవంతే. మన కార్తికేయ తీసుకెళ్ళి సరదాగా 4 ప్రింట్లు వేశారు, ఈడోటి ఆడోటి. తెల్లారితే 3000 ప్రింట్లకు పెరిగింది. అది ఆ రేంజ్కి వెళ్ళింది. జనాలు వచ్చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింటే జనాలు వచ్చి సినిమా చూడడం అంతే. చూసుకోవడం అదేదో బాగుందంట చూడండి అంటే అందరు చూసేస్తున్నారు. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకో తెలుగు సినిమాని తీసుకెళ్ళి అక్కడ వేస్తే అది హిట్. అప్పట్లో కాంతారాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మన తెలుగు సినిమాలన్నీ అంటే ఈ బాహుబలి, ఈ రేంజ్ కేజీఎఫ్లు తర్వాత అవి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి పాన్ ఇండియాలు కాబట్టి. కానీ రెగ్యులర్ సినిమాలు అక్కడ ఊరికే తెలుగు సినిమాలు అక్కడ డబ్ చేసి అక్కడ వదిలేస్తే బాగా హిట్ అయిపోతున్నాయి. అసలు విపరీతమైన వ్యూస్. అవును. సో వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారు, అక్కడ ఎందుకు యూట్యూబ్లోనే ఉండాలి, తెలుగు సినిమాలు కొని అక్కడ ఆడించుకునే ఈ డిస్ట్రిబ్యూటర్లు పెరిగారు. మనం అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు డబ్ చేసి తెలుగులో వేసుకునే వాళ్ళం కదా, ఎవరెవరో డబ్ చేసి వేసేవాళ్ళు. సేమ్ అలాగే ఇప్పుడు వాళ్ళు తెలుగు సినిమాలు కొని హిందీలో డబ్ చేస్తున్నారు. అట్లా బాలీవుడ్లో తెలుగు హంగామా విపరీతంగా పెరిగిపోయింది. సో తెలుగు నుంచి ఏదైనా సినిమా వస్తే అసలు ఓ రేంజ్లో చూస్తున్నారు. అది ఆల్రెడీ చూసిన సినిమా హిట్ హీరోలతో వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో నెత్తిన పెట్టుకుంటున్నారు. అది అర్థమైపోయింది జనాలకి. అలా పుష్ప పార్ట్ 1 ఎప్పుడైతే బాలీవుడ్లో రిలీజ్ అయిందో విపరీతమైన హిట్. మామూలు హిట్ కాదు అసలు. వాళ్ళు అలా ఓన్ చేసుకున్నారు పుష్ప అని. అది సీక్వెల్ వస్తుందని తెలియగానే పాపం చాలా ఎదురు చూశారు. మన తెలుగులో జరిగిన చిన్న ఇబ్బందుల వల్ల సినిమా రిలీజ్ అవ్వలేకపోయింది ఆన్ టైంకి రిలీజ్ అవ్వకపోతే బాలీవుడ్ వాళ్ళు ఫీల్ అయినంత ఇంకెవరూ ఫీల్ అవ్వాల. నార్త్ జనాలు ఫీల్ అయినంత ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఎప్పుడైనా వస్తుందిలే అని ఆశలు పెట్టుకున్న టైంలో ఒక్కసారిగా వస్తుంది అని తెలిసిన తర్వాత నేను కూడా వస్తున్నాను అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే అంతమంది వచ్చారు. అయ్యా 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా, ఇప్పటికైనా వచ్చారా మీరు, సంతోషం అని. సో అంతమంది జనాలు వచ్చారు. అలాగే ముంబైలో కూడా ఈవెంట్ పెద్ద హిట్ అటంతా కూడా. అండ్ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఆ క్యారెక్టర్ అబ్బింది. నేను చెప్పిన కోణంలో సినిమా చూసావు కదా, క్యారెక్టర్ అబ్బింది, వాళ్ళకి ఆ విజన్ నచ్చింది. అరే భలే తీసాడరా, జస్ట్ ఒక ఫోటో కోసం సీఎంనే మార్చేశాడు, అసలు భలే ఉంది లాజిక్. అవును, మార్చడానికి వాడి దగ్గర సోర్స్ ఉంది, వాడి దగ్గర ప్రపంచంలో ఎక్కడ లేని నిధి ఉంది, ఎర్రచందనం. ఆ నిధి కొనడానికి డీలర్స్ని కూడా మాట్లాడుకున్నాడు, భలే చేశాడు. పోలీసు కూడా బాగా ఇబ్బంది పడి చాలా కష్టపడ్డాడు. మిగతా వాళ్ళు కూడా పర్లేదు. అరే క్లైమాక్స్ ఏంది అట్లా అయింది, పార్ట్ 3 ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. చూసిందే మళ్ళీ చూసి కొంతమంది ఆ క్లైమాక్స్లో కనబడ్డ మనిషిని డీకోడ్ చేయడానికి సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ పాపం బన్నీ అరెస్ట్ చేశారంటరా, ఏమైందంటే అక్కడ ఏదో అయిందంట, పాపం ఆయన పిల్లోని అరెస్ట్ చేశారంట. ఎందుకు అరెస్ట్ చేశారు అనే వార్త అందరిలోకి వెళ్ళేసరికి, న్యూస్ పేపర్ చూసరికి ఎవరిది, ఓహో అదేదో రిలీజ్ అయిందా, సరే అని అంటే తెలియని వాళ్ళు కూడా మళ్ళీ తెలుసుకొని వెళ్ళి చూసేలాగా తయారైంది సినిమా. సో అండ్ మళ్ళీ ఆయనకు నేషనల్ అవార్డు రావడం, 69th ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు రావడం, ఆ పర్ఫార్మెన్స్ న్యాయం చేశాడా లేదా అని వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇక్కడ గుట్టుకున్న వాళ్ళు పువ్వు అంటారు కదా, అది వీళ్ళు ఓన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యానరిజాన్ని ఓన్ చేసుకొని మన కోసం ఈయన సినిమా తీశాడు అని ఫీల్ అయ్యి, ఆల్రెడీ అక్కడ సినిమాలు కరువులో ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఏదో ఉన్న ఫీల్ గుడ్ సినిమా చూడాలి. వాళ్ళు చూసే అన్ని అంశాలు పుష్పలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పుష్పలో రొమాన్స్ పుష్కలంగా ఉంది, కామెడీ చేశాడు, అమాయకత్వము ఉంది పుష్పకి, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్లో ఉంది. ఆ ఉగ్రగంగమ్మ రూపం అది అయితే వాళ్ళకి పునకాలు తెప్పించేసాయి. ఈ రేంజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి చూసేశారు ఇంకా జనాలు, చూస్తున్నారు.
అండ్ ఇప్పుడు బాలీవుడ్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా పుష్ప. బాహుబలి రికార్డులు అన్ని రికార్డులు బ్రేక్. పుష్ప ఈజ్ నెంబర్ 1 ఇన్ బాలీవుడ్. అండ్ ఇప్పుడు ఆ భయం వాళ్ళకి ఎక్కడ తగిలి వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు బాలీవుడ్ జనాలకి భయం పుట్టుకుంది. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి. బేబీ జాన్ రిలీజ్ అవుతుంది. వరుణ్ ధావన్ ఏమో హీరో. ఆల్రెడీ సిటాడెల్ ద్వారా పిచ్చ పాపులారిటీ తెచ్చుకొని అద్దట్లో ఉన్నాడు. ఇంకా అది ఉంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మళ్ళీ మన కీర్తి సురేష్ హీరోయిన్. అండ్ సల్మాన్ ఖాన్ ఏదో కామెడీ రోల్ చేస్తున్నాడని విన్నాను నేను. ఐ డోంట్ నో. ఇట్లా మంచి క్రేజ్ ఉంది. వాళ్ళు భయపడుతున్నారు ఈ పుష్ప ఇట్లాగే సాగితే మా బేబీ జాన్ ఏమవ్వాలి, అనవసరంగా వచ్చామే క్రిస్మస్కి. ఇంక వారమే 3వ వారం కూడా హౌస్ఫుల్ పుష్ప అక్కడ. అండ్ ఆల్రెడీ 1500 కోట్లు కొల్లగొట్టి 2000 కోట్ల వైపు వెళ్తుంది. ఇక్కడ నేను ఇంకొక చిన్నది చెప్పాలి. చాలామంది ఏమంటున్నారంటే టికెట్ రేట్లు పెంచుకున్నారు అందుకే అన్ని డబ్బులు వచ్చాయని. టికెట్ రేట్లు పెరిగింది తెలుగులోనే. మిగతా లాంగ్వేజ్ అన్నింటిలోనూ గవర్నమెంట్ రూల్ ప్రకారంగానే వాళ్ళ యథావిధిగా అన్ని సినిమాలు ఏ రేట్లో ఉంటే ఆ రేట్లోనే కొనసాగుతూ ఉంది. తమిళనాడులో టికెట్ రేట్స్ మార్చే హక్కు లేదు. కన్నడ కూడా అంతే. ఈవెన్ హిందీ అయినా అంతే. అక్కడ రేట్ల ప్రకారంగా వెళ్తుంది. సో చూస్తున్నారుగా జనాలు. సరే మరి తెలుగులో ఎందుకయ్యా నువ్వు పెంచావు అని అడిగితే మనోళ్ళనే పాటు చేసుకుంటారు ఎప్పుడైనా. ఇప్పుడు తెలుగు వాళ్ళే బాయ్కాట్ పుష్ప అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఏంటి, వీళ్ళు బాగానే ఉంటారు నిర్మాత డిస్ట్రిబ్యూటర్లకి అంటగట్టేసి సినిమాని. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ బాగా కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి ఏం చేశారు, వాళ్ళందరూ ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే పాపం వీళ్ళకి ఏమైనా నష్టం జరుగుద్దేమో అనుకొని టికెట్ రేట్లు పెంచేశారు. ఆ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అమ్మయ్య పర్లేదు, నా డిస్ట్రిబ్యూటర్ బాగున్నాడు. తర్వాత టికెట్ రేట్స్ తగ్గించారు. సో అందరి గురించి ఆలోచించాడు 360 డిగ్రీస్లో. అలా పుష్ప నిలబెట్టాడు. ఇది ఓవరాల్గా జరిగింది. సో ఇప్పుడు మనం తీసే సినిమాలను బాలీవుడ్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ సినిమాలు వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మొదలైంది. అక్కడ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్స్ కూడా మన తెలుగు సినిమాలో నటించి క్రేజ్ పొందుతున్నారు. అంటే వాళ్ళకి అక్కడ సోలోగా రిలీజ్ అయితేనేమో సినిమాలు రావట్లా, వీళ్ళేమో ధైర్యం చేయట్లా. ఎందుకంటే బాయ్కాట్ ట్రెండ్ అప్పటి నుంచి నడుస్తూనే ఉంది, సినిమాలు రావట్లా. సో ఇప్పుడు పాన్ ఇండియాకి వెళ్తున్న తెలుగు సినిమా ఉంది. అందుకే సైఫ్ అలీ ఖాన్ దేవర్లో నటించాడు. ఇది అక్కడ కూడా రిలీజ్ అయింది. అరే సైఫ్ అలీ ఖాన్ భలే చేశాడే అని చెప్పి అక్కడ హిట్. మళ్ళీ అక్కడ నుంచి అజయ్ దేవగన్ ఇక్కడ చేస్తున్నాడు, మళ్ళీ ఇది అక్కడ రిలీజ్ అవుతుంది. సంజయ్ దత్ ఇక్కడ చేస్తాడు, మళ్ళీ ఇది అక్కడ రిలీజ్ అవుతుంది. సో ఈ క్రమంలోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సౌత్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అది మళ్ళీ అక్కడ రిలీజ్ అయ్యి వాళ్ళకున్న క్రేజ్ని కొనసాగిస్తూ ఉంటుంది ఇట్లా. అండ్ అక్కడి సినిమాలు అంటావా స్ట్రైట్ హిందీ సినిమాలు. ఇప్పుడు బేబీ జాన్ హిట్ అయితే తెలుస్తుంది మనకి. అంటే ఆల్రెడీ జవాన్ హిట్ కదా. కొన్ని సినిమాలు చూస్తున్నారు, చూడట్లేదని ఏం లేదు. డంకీ చూడలా మొన్న. సినిమాలు చూస్తున్నారు, చూడట్లేదని మాత్రం ఏమీ లేదు. బట్ ఇంకొంచెం టైం పడుతుందేమో. ఈలోపు టాలీవుడ్ దూసుకుపోతుంది. మనకి ఇక్కడ ఫ్లాప్ అంటే లేదు, మంచిగానే ఆడింది. 1000 కోట్లు ఏమో వసూలు చేసింది. అండ్ బ్రహ్మాస్త్ర కూడా బాగానే ఆడింది. సో ఇట్స్ ఓకే. అంటే అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు వస్తాయి.